హాయ్ ఫ్రెండ్స్, ఏత్ ముబారక్ అందరికీ పేరు పేరున సలాం అలైకుం వనకం. చూడండి ఫ్రెండ్స్, నెలంతా కష్టం చేసినాం కదా, అంటే రంజాన్లో మామూలుగా ఉండదు పని. అయినా కానీ అంత పని చేసుకొని, ఎంత కష్టం ఉన్నా కానీ నెలంతా పని చేసుకొని నెల పొద్దు ఖచ్చితంగా డబ్బులు చేతికి వచ్చినదంటే ఆ సంతోషము, ఆ నెలంతా చేసిన కష్టము, ఆ డబ్బులు చూసి ఏదో మనసు ఒక ఇదిగా ఫ్రీ అవుతుంది, మనసు తృప్తి పడుతుంది. ఎందుకంటానంటే ఈ మాట డబ్బులు చూసి అన్నీ, ఎందుకంటే ఇప్పుడు 10 రూపాయలు డబ్బులు వచ్చిందంటే మన సమస్యలు ఒకటి తీరుతాయి, మన పిల్లలు పొస్తు లేకన్నా 10 మందిలో బాగా తింటారని అది ఒక సంతోషము. చూడండి, నెలంతా కష్టపడంటే నాకైతే అదియే డబ్బులండి. ఇదైతే అదియే ఇచ్చినారు, అంటే ఇనాం కింద ఇచ్చినారనమాట. చూడండి, నెలంతా కష్టపడాను. అస్సలు పొద్దున్నే లేచి రేత్రి వరకు ఎంత కష్టపడానంటే నెలంతా చేసిన కష్టము ఈరోజైతే వాళ్ళు ఇచ్చే ₹1 అయినా కానీ, ₹1 ఇచ్చినా కానీ ఆ సంతోషము, ఆ సరదా, ఆ సంతోషమే వేరనమాట. నీ జీతం 200 జీతం ఇచ్చినా ఆ సంతోషం ఉండదు, కానీ నీ జీతం కాక ఈ రూపాయి ఇచ్చినాము నీకు ఇనాం కింద అంటే ఆ సంతోషమే వేరే. చూడండి, నాకైతే డబ్బులు అయితే ఇది ఇనాం కింద ఇచ్చినారండి. అంటే ఒక్కరే కాదు ఇచ్చింది, చాలా మంది. మంచికి దినారి, మంచికి 2 దినార్లు, 20 దినార్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు, 10 దినార్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు. చూడండి, ఇదంతా అయితే మొత్తానికంతా వచ్చేసి ఇనాం డబ్బులండి. ఈరోజైతే నా సంతోషము, ఈ నెలంతా నా కష్టం చేతులు అయితే అస్సలు వెనక్కి రాక కనీసం ఎల్లెలకలు పడుకోలేకపోయానండి. అలాగా నొప్పులు వచ్చేసాయి, అలాగా కష్టం చేశాను, అలాగా కష్టపడాను. పొద్దున్నే లేయడానికి అస్సలు అవ్వట్లేదు. అయినా కానీ చిన్నగా లేసి పడుకుంటే ఎలాగనని చిన్నగా లేసిపోయినాను. నాకు ఇనాం కింద ఇచ్చిన వాళ్ళకి అందరికీ నా తరపున మనస్ఫూర్తిగా ఈద్ ముబారక్ చెప్తున్నా. వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి ఇలాగే సాయం చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఎవరికైనా కానీ ఆ హ్యాపీనే వేరండి, ఆ హ్యాపీనెస్సే వేరు. చూడండి, ఈ డబ్బులంతా తీసుకొని నాకైతే చాలా సంతోషం అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఉండా. నెలంతా చేసిన కష్టము ఈ రోజుకైతే కొంచెం ఫ్రీ అయింది. ఈ రోజుకైతే పండగ రోజు కానీ అస్సలు సెలవు ఇవ్వలేదండి. సెలవుకి కానీ పోకన్నా అలాగే పని అయితే చేశాను నేను. ఎప్పుడు ఒక్క రోజు కానీ